ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఈరోజు ఇప్పటికే రాజ్ భవన్కు మొత్తం 26 జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రజాభిప్రాయాన్ని, కోటి సంతకాలతో వచ్చినటువంటి ప్రజాభిప్రాయాన్ని పంపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వాహనాలన్నింటినీ కూడా రాజ్భవన్కు పంపించారు. మధ్యాహ్నం గవర్నర్ను కలిసి ఆ ప్రజల అభిప్రాయాన్ని, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఏ విధంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారో వివరించనున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే సమన్వయకర్తలు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఏ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారో ప్రకటించబోతున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ మాధవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడితే ఇవాళ ప్రజా ఉద్యమానికి సంబంధించి ఇంతమంది సంతకాలు చేసింది కానీ, లేదా ఇంతమంది భాగస్వాములైన ఉద్యమం ఎప్పుడైనా గతంలో జరిగిందా? ఇంత వ్యతిరేకత వచ్చినా సరే చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పీపీపీలోనే వీటిని ముందుకు తీసుకెళ్తాం, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కట్టేది లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఆయన వైఖరిని ఎలా చూస్తారు? ఈరోజు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలు వాళ్ళ నిర్ణయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాదాపు మన 1 కోటి సంతకాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి కుటుంబాలు ఇది తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి వాళ్ళు స్వయంగా వాళ్ళ సంతకాలు పెట్టి ఈరోజు గవర్నర్ గారికి పంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి కుటుంబాలు వ్యతిరేకతను తెలియచేసినా కూడా వాళ్ళలో ఎటువంటి స్పందన లేదు అంటే ఈరోజు దీన్ని మనం ప్రజా వ్యతిరేక విధానాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. కానీ దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే గతంలో కొన్ని కాలేజీలన్నీ ఓపెన్ అవ్వడం కానీ, చదువుకోవడం కానీ, ఆరోగ్య సేవలు అందించడం కానీ ఉంటే కేవలం 10-12 మెడికల్ కాలేజీలు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే, వీళ్ళు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ చూస్తే కలెక్టరల్ మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఏంది? మీరు బాగా పరిపాలిస్తున్నాం అనుకుంటున్నారు, మేము బాగా పరిపాలిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన పరిపాలన ప్రజలకు నచ్చట్లేదు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ వైఫల్యం, వాళ్ళ నిర్ణయాలన్నీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి వాళ్లే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ప్రకృతి ఒక్కోసారి మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా, గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాగే నిన్న 2 రోజులు ఒకే ఒక కంపెనీ ఇండిగో 2 రోజులు దాని షెడ్యూల్ సరిగా చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు దేశం మొత్తం అతలాకుతలం అయిపోయి ఊగిపోయిన పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఊగిపోయిన పరిస్థితి. 2 రోజులు, అది కూడా కొన్ని ప్రైవేట్ షెడ్యూల్ చేసుకోలేని పరిస్థితి వస్తేనే. అలాంటి ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈరోజు పరిస్థితి అంటే, ఇదే మెడికల్ కాలేజీలు అన్నీ కానీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే రేపు ఏదైనా సరే జాతీయ విపత్తు కానీ, రాష్ట్ర విపత్తు కానీ, ఏదైనా ఆరోగ్య సంబంధించిన డిసీజులు కానీ ప్రబలితే ఆ రోజు ప్రైవేట్ కళాశాలను వీళ్ళు కంట్రోల్ చేయగలరా అని అడుగుతా ఉన్నా నేను. కేంద్ర ప్రభుత్వమే కంట్రోల్ చేయలేంది ఈరోజు విమానయాన శాఖని. రేపు వైద్య ఆరోగ్య శాఖ మొత్తాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉండదు. ప్రజలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి? తర్వాత ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఏ దేశాలకు వెళ్ళి చదువుకోవాలి? వీళ్ళందరూ కూడా ఈ పీపీపీ మోడ్లో కాలేజీలు ఇస్తే తప్పనిసరిగా వీళ్ళు బయట 1 కోటి, 2 కోటిన్నర, 2 కోట్ల రూపాయల సీట్లు అమ్ముకోవడానికి కోసమే ఈ కుట్ర జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశమే లేదు దీంట్లో. వాళ్ళకి ఎన్నికలకు ఎవరైతే నిధులు సమకూర్చారో వాళ్ళందరూ తలా ఒక కాలేజీ కట్టబెట్టడానికి ఈ దుర్మార్గమైన చర్య తీసుకుంటున్నారు. విద్య, వైద్యం ఇలాంటి ఏదైతే కొన్ని ప్రజలకు సంబంధించిన రంగాలు ఉన్నాయో, విమానయాన శాఖ లాంటివి కానీ కాంపిటీషన్ లేనందువల్ల, అసలు ప్రభుత్వమే పార్టిసిపేషన్ లేనందువల్లే ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ పరం కాకుండా ఈ 3.5 సంవత్సరం కూడా మేము పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు టెండర్లకు వచ్చినా మా సీఎం గారు చెప్పున్నారు, ఎట్టి పరిస్థితులు రేపు క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రభుత్వం జాతీయం చేసుకునే పరిస్థితులు వస్తాయి. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 75 ఏళ్లలో ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చినందువల్ల ఈ దేశం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది, ఎన్ని రకాల ఆటంకాలు ఎదుర్కొంది అనేది మొత్తం కూడా గతంలో 75 సంవత్సరాలు తీసుకుంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇంత అనుభవం ఉందని చెప్పుకుంటే మీరు ఈరోజు అసలు ప్రభుత్వం అనే ఏది లేకపోతే, మీకు అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే, 10 మెడికల్ కాలేజీలు నడపలేకపోతే, మీరు ఇప్పుడు 18 నెలల్లో 2,69,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పులు తీసుకొచ్చారు. ఈరోజు దాంట్లో అట్లీస్ట్ 2% పెడితే ఈరోజు మెడికల్ కాలేజీలు అయిపోయే పరిస్థితి లేదు. మీరు 20,000 crores ఈరోజు ఏదైతే మీరు వైద్య శాఖ బడ్జెట్ పెట్టారో దాంట్లో నుంచి సంవత్సరానికి 1.5%, 2% ఇచ్చినా కూడా కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి ఉంది. లేదు, ఆరోగ్యశ్రీకి 3,600 కోట్లు మీరు సంవత్సరానికి పే చేస్తా ఉన్నారు. దాంట్లో ఒక సంవత్సరం డబ్బులు పెట్టినా కానీ కాలేజీలు పూర్తయిపోయే పరిస్థితి ఉంది. ఏ రకంగా చూసినా కాలేజీలు అనేది ప్రభుత్వానికి భారం కాదు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు, ఏది ప్యాలెస్ కట్టారు రుషికొండలోని,
మేము 400 కోట్లు పెట్టి కట్టినా కూడా ఈ రోజు ప్రపంచ స్థాయి కంపెనీలు పోటీ పడుతున్నాయి ఆ బిల్డింగ్ కోసం అని మీరే చెప్తున్నారు ఒక పక్క నుంచి. మళ్ళీ అలాంటిది కనపడతా ఉంది. యోగా అని చెప్పి 300 కోట్లు తగలబెట్టారు. మన జీఎస్టీ తగ్గించిందని సభ అని చెప్పి 300 కోట్లు పెట్టారు. ఇలాంటి ఖర్చులన్నీ దుబారా ఖర్చులను తగ్గించుకుంటే ఈ రోజు కాలేజీలన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉంది. కానీ మీరు కాలేజీలు మాత్రం మీ అనుయాయులకి మీకు ఎవరైతే ఎలక్షన్లకు సపోర్ట్ చేశారో వాళ్ళకి కట్టబెట్టడానికి కుట్ర తప్ప మీరు నిజంగా చిత్తశుద్ధి లేదు. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు మీ కంటి ముందు ఉన్నా కూడా ఈరోజు మాకు మెడికల్ కాలేజీలకు పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెప్పి మీరు ఈరోజు వాటిని పూర్తిగా వైద్యాన్ని మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఆలోచనకు వచ్చారంటే ఇది ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో పెను ప్రమాదంగా దారితీస్తుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేటువంటి నిర్ణయం. ఇందులో ఖచ్చితంగా కేవలం ముడుపుల కోసం, లంచాల కోసం, ప్రైవేటు వ్యక్తులకి, తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి కట్టబెట్టడం కోసమే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 3.5 సంవత్సరాలు కూడా పోరాడి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రాజీ లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ మాధవరావు చెప్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.